ప్రభు నామం వందనాన్ని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ నీ పరిశుద్ధ నామం వందనాలు తండ్రి. మేమైతే ఉన్నాం అంతా ప్రభా దేవా ఈ యొక్క ఇచ్చినటువంటి ఈ యొక్క కృప కొరకే నీకు వందనాలు ప్రభు. ఉదయంలో నా తలంపులను సమస్తం బాగా తెరవండి చెప్పడానికి ప్రార్థన ద్వారా దేవానికి స్తోత్రంలో మరి ఆరాధనలో నాయన వాక్యం అయినప్పటికీ నీ నిలబెట్టడానికి నువ్వే చెప్తూ ఉంటుంది అబ్బా నీ వందనాలు. ఇదిగోనైనా పరిచయం కొద్ది మాటలు నుంచి మెరుగుపరిచేయడం ప్రార్థించమని స్థలం ప్రతి ఒక్క బిడ్డకి నైనా మీ పాదముల దగ్గర నైనా చేరి నేను స్తుతించటంగా ప్రతి బిడ్డకు కావాల్సిన అవసరం నైనా ఐశ్వర్యంలో మీరు తీర్చండి ప్రభావ నీకు వందనాలు చెల్లిస్తూ ఇది ప్రార్థన అంగీకరించండి. మా ప్రభుని యేసుక్రీస్తు నీ నామం బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఇప్పుడు మనం అంటే మరి ఏమీ ప్రిపేర్ కాలేదనుకోండి. ఇప్పుడే వస్తుంది అన్నది నువ్వు మరి క్లియర్గా మంగళవారం చెప్తారన్నాడు. ఏదో ఒక వాక్యం చెప్తూ నువ్వు అని అన్నది. మరి అంతగా చెప్పమని ప్రభువే నడిపించాలని ఆశపడుతున్నాను. 23వ తరగతిన నేను చదువుకున్నట్లయితే యెహోవా నా కాపరి నాకు లేమి కలుగు. మరి పరలోకమైన దేవుడు మనకు కాపుగా ఉన్నాడు కాబట్టి మన పరలోక తండ్రి మనకి ఏమీ లేని కలుపుకుండా మనల్ని చేస్తాయి. మరి మనకి ఏ కొరత ఉండదు, ఏ దారిద్ర్యం ఉండదు. ఆయన మనకుంటే ఆయన మన కొరతలను తీర్చేవాడై ఉన్నాడు. దావీదు మహారాజు మరి ఉన్నత స్థితిలోనికి గొర్రెల గడ్డిలోంచి లేకబడి ప్రభు అక్కడి నుంచి ప్రభువు ఆయన్ని ఉన్నత స్థానంలోకి వచ్చినప్పుడు ఆయన దేవుని అభిషక్తుడై దైవ ప్రసన్నత కలిగి ఆయన ఎంతో సంతోషంగా సంగీతములను కీర్తనలను రచించాడు దావీదు మహారాజు. నిజంగా ఆయన మనకి కాపరిగా ఉంటాడు కాబట్టి ఆయన మనకు మంచి కాపరి. పచ్చిక బయళ్ళు మనల్ని చేసేటువంటి కాపరి. తర్వాత శాంతికరమైన జలముల మీద నడిపించి కాపరిగా మనం ఇప్పుడు చూస్తున్నాము. మరి గొర్రెల కాపరి తన మందలను మేపుతాడండి. ఆయన బాహువులతో గొర్రెలను ఆనించుకొని మేపుతాడు. పాలిచ్చే వాటిని ఆయన మెల్లగా నడిపిస్తాడు. యెషయా గ్రంథం 40:11 ఈ వచనాలు ఉంటాయండి. నిజమే, గొర్రెల కాపరి తన మందని మేపుతాడు. ఆయన బాహువుల మీద మోస్తాడు. రొమ్మున ఆనించుకొని మోసి పాలిచ్చి వాటిని పెంచుతాడు. ఆయన మెల్లగా నడిపిస్తాడు అంట మనల్ని. ప్రభుని యేసు మరి నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. అతనికి ద్వారపాలకుడు తలుపు చేస్తాడు. కొత్త గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. అతడు సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా ఆయన మరి ఆయన సొంత గొర్రెలుగా మనల్ని భావిస్తూ ఉన్నాడు. ఆయన స్వరం ఆ గొర్రెలు పెరుగుతాయి. యోహాను సువార్త 10:11 మనం ఆ మాటలను చూస్తూ ఉంటామండి. మరి దేవుడు మనల్ని సొంత గొర్రెలుగా అంగీకరిస్తున్నారంటే మనం ఎంతో ధన్యులు. ఆయన కాపరి యొక్క మందుల్లో గొర్రెగా ఉన్నట్టు ఎంతో ధన్యతగా మనం భావించాలి. ఆయన గొర్రెలను వేగంగా నడిపించకుండా మెల్లగా నిదానంగా నడిపిస్తాడు. మన బలహీనతలన్నీ ప్రభుకి తెలుసండి. మన సమస్యలు మన పోరాటాలు ఆయన అన్నింటినీ తెలుసు. అయితే మంచి గొర్రెల కాపరి యొక్క లక్షణం ఏంటంటే గొర్రెల పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. మనం నిజంగా మన పట్ల మనమే శ్రద్ధ వహించుకోం, కానీ
ప్రభు వారు మరి మనకు ఎంతో శ్రద్ధ వహిస్తారంట. ఆయన గొప్ప లక్షణం అది. ఆయన చివరి వరకు మనల్ని నడిపిస్తాడంట. ఆయన ప్రస్తుతం ఉంటాడంట. మరి మన మనలో ఏంటంటే అవిశ్వాసం ఉంటుంది, సందేహం ఉంటుంది. అయినప్పటికీ ఆయన నిలవచ్చండి. అవిశ్వాసం తోటిబాకర్ లేకుండా ఆయన మనల్ని నడిపిస్తాడు. అన్ని వైపు చూచేటట్లుగా మనల్ని ఆయన చేస్తాడు. ఎంతో బలము పరాక్రమం కలిగినటువంటి కాపరిగా మనం ఆయన్ని చెప్పుకోవచ్చు. మరి ఆయన భూమి అంతము వరకు ప్రబలుడుగా ఉన్నాడు. అంటే భూమి అంతటా కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు. మరి నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను. గొర్రెలకైనా ఏమంటున్నాడంటే నిత్య జీవము ఇస్తాను. అది ఎన్నటికీ నశించదు. ఎవరైనా వాటిని నా చేతిలోండి అంత గొప్ప ఆధిక్యత మనకి ఇస్తున్నాడు దేవుడు. మనం ఆయన చేతులు అరచేతులలో ఆయన మనల్ని చెక్కి ఉన్నాడు. మరి ఆయన మన ప్రాణం గురించి చెప్తూ ఉంటాం. మనం 23 వచనంలో నా ప్రాణమునకు ఆయన శ్రద్ధ తీర్చుతున్నాడు, నామం బట్టి నీతి మార్గంలో ఆయన నడిపించున్నాడు. మన ప్రాణం మరి పరిశుద్ధంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, దేవుడి ప్రసన్నతను మరింతగా ఆకర్షించే వారంగా మనం ఉండాలి. ఆత్మలో పాపం లేకుండా మనం పాపకు ఎల్లప్పుడూ మహిమగల ప్రభు యొక్క ప్రసన్నతను గ్రహించేవారుగా మనం ఉండాలి. మనసులో డాగు మచ్చ ఏర్పడినట్లయితే ఆత్మలో తలంపులు ఎక్కువగా ఉన్నట్లయితే ఆయనకు ప్రసన్నతను మహిమను మనము చూడలేము. నలిగిన హృదయం, ఆయన ఎప్పుడు నలిగిన హృదయం గురించే చూస్తూ ఉంటాడు. నలిగిపోయిన హృదయం అనుకుంటే దేవుడు ఎంత నలిగిన హృదయాన్ని, చితికిపోయిన హృదయాన్ని ప్రభు ఎంతగానో చూస్తూ ఉంటాడు. కాబట్టి మన పాపములను మనం అపరాధాన్ని మనం తప్పు వేసుకుని ఒక్కొక్కతే మనం అందరము పొందమండి. మన ప్రభు మన యొక్క వెలుపటి కాకుండా అంతర్గత గాయాలతో స్వస్థపరిచే దేవుడుగా మనకి ఉన్నాడు. ఆయన క్షమించే స్వభావం కలిగి ఉన్నాడు కాబట్టి మనం ఇతరులను క్షమించి ఆయన హక్కు మరి వారిని మనం హక్కుకు చేర్చుకొని ప్రేమించే గుణం మనకి ఉండాలి. ఆయన మనకు కృప దయచేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం ఆత్మల్లో విడుదల పొందుతామో అప్పుడే ప్రభుని మనం స్తుతించాలి. నీతి మార్గంలో మనల్ని నడిపిస్తాడు. మరి దావీదు మహారాజు అంటాడు 25 అంటాడు, యెహోవా నా పాపం చాలా ఘోరంగా ఉంది, మీ నామం బట్టి దాన్ని క్షమించు, నా పాపాలు చాలా ఘోరం అని తను ఒప్పుకుంటున్నాడండి. నిజంగా నీ నామము బట్టి త్రోవ చూపు నాకు నడిపించు ప్రభా, నీ నామ ప్రభావం బట్టి నాకు సహాయం చేయ ప్రభా, నీ నామం బట్టి మా పాపాలను పరిహరించు ప్రభా అని 79 వచనంలో మనకి దేవుడు చెప్తున్నాడు. ఆయన మహాపరాక్రమం గల దేవుడు, ఆయన మనల్ని రక్షించే దేవుడు. ఆయన నామం బట్టి మనల్ని రక్షిస్తున్నాడు. 106 కూడా ఉంటుంది. నిజంగా మనం ఆయన నామని మనం ఎప్పుడైతే ఎదుగుతామో, మనం ఎప్పుడు ఆయన నామం ఎదుగుతామో ఆయన మనల్ని గణపరుస్తారంట. 9:11 ఉంటుంది. అతను నన్ను ప్రేమించినాడు కనుక నేను అతను కనుక, నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతను తోడే ఉంటాను. శ్రమకరం అతనికి తోడే వెళ్ళి అతను విడిపించి గొప్ప చేస్తాను. దీర్ఘాయుడు కనిపిస్తున్న రక్షణ అతనికి చూపిస్తాను. ఎంతగా మన ప్రాణానికి ఎంతగా దేవుడు ఎంత అభయం ఇస్తున్నాడు, నీతి మార్గంలో మనల్ని నడిపిస్తాడు అని చెప్తున్నాడు. తర్వాత 23 అధ్యాయం కీర్తన 23 4వ వచనంలో గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ
ఏ అపాయము భయపడింది, నువ్వు నాకు తోడై ఉన్నావు అంటున్నాడు. మరి గాఢాంధకారపు లోయలు అంటే ఏంటి? ఆ మరణకరమైన చీకటి చీకటి లోయలు. మరి ఆ మరణమును జయించిన దేవుడు, మరణము యొక్క పాతాళ చెవులు తాళవ చెవులు కలిగి ఉన్న దేవుడు మన మరణాన్ని ఆ చీకటిలోంచి కూడా జయించే దేవుడుగా మనకి కనబడుతున్నాడు. మనకు చిన్న సమస్య వచ్చేతో చాలు, నేను ఎందుకు పుట్టాను, నేను చస్తే బాగుండు అని మనం చదువుకుంటాము. ఏదైనా సమస్య రాగానే ముందు సనుగుడు వచ్చేస్తుంది. కానీ ఇశ్రాయేల్ కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు తోడు ప్రవహించే కనాను దేశానికి దాన్ని నడిపిస్తుంటే వారు వెళ్ళడానికి చనుకుంటానే ఉన్నారు. అయ్యో మేము ఐగుప్తులో ఎలా చావలేదు, అయ్యో అరణ్యంలో ఎందుకు చచ్చుకోలేదు, సంఖ్యాకాండం 14 రోజుల్లో ఉంటుంది. అలా గురుగులాట్లు జీవితాన్ని చెప్తూ ఉంటాం. కానీ అటువంటి లేనప్పుడు దేవుని ప్రసన్నతను చూడగలను కదండి. మరి ఆయన ఎన్నో వాగ్దానాలు మన పట్ల ఉంచాడు. ఆయన స్వాస్థ్యము, ఆయన యొక్క ఆస్తి సంపద అంతా కూడా మనకి ఇచ్చాడు. హృదయాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే సంచలిపోతా ఉంటాం. ఏలియా కూడా ప్రాఫిట్ ఏలియా 1 రాజులు 19:4 అంటారు. ఏలియా ఏం చేశాడు? అతను చాలా బలమైన అద్భుతాలు చేసేదండి. దర్శించకుండా ఆకాశం మరి మూసేయమని దేవుడు అడిగితే వెంటనే దర్శించకుండా ఆకాశం మూసేసాడు. మరి ఏలియా ప్రాంతంలో ఆకాశాన్ని నుండి అగ్ని రప్పించాడు. మరి యెజబెలు అయితే అంత గొప్ప మహా బలమైనటువంటి వాడు, దేవుని యొక్క ప్రసన్నతను కోరిన వాడు, మరి యెజబెలు యొక్క రాణి బెదిరింపులకి పట్టుకోళ్ళ సమస్యలతో ఎంత మట్టుకు చాలు ప్రభు నా ప్రాణం తీసుకో అని 1 రాజులు 19:4 అంటా ఉంటున్నాడు. చిన్న అంతటి మరి సందేహాలు మన దేవుణ్ణి అంతగా సందేహిస్తూ ఉంటాను. దేవుడు మన ప్రాణం కాపాడతాడు, నువ్వు కాకుండా నా ప్రాణం తీసే ప్రభు ఇంత మట్టుకు చాలులే నాకు అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచు, నువ్వుతో నా బలానికి ఉన్నాయి. మరి మరి చెప్పాలంటే ఈ యొక్క చెప్పాలి కన్నీటి లోయలలో మనం మరి ఏ తెగులు ఆయన కాపాడుతూ దేవుడిగా మేము చేస్తాం. అంటే కన్నీటి మన కన్నీళ్ళు ఎన్నో మన సమస్యలలో మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మన సమస్యలన్నీ కూడా తీర్చేవాడు. నీ సంచారం అది 56వ దావిలో ఉంటుందండి. 56:8 ఉంటుంది. నా సంచారం కూర్చున్నావు, నా కన్నీళ్ళు నీ గుడిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవులలో కనపడుంటారా అని పరిదావి మహారాజు చెప్తున్నాడు. ప్రభు ఎన్నడూ కూడా మన కన్నీటి పాపం చేసి దాటి వెళ్ళేవాడు కాదండి. మన కన్నీరు ఆయన హృదయాన్ని కరిగించేలా ఉంటుంది. ఒకసారి విరిగి మరిగిన హృదయం ఆయన చూసినప్పుడు ఆయన మనకు ఆదరణ కలుగజేసి ఆయన కరిగిపోతూ ఉంటాడు. ఆయన బంగారు హస్తంతో మన కన్నీటి యావత్తు కూడా ఆయన తుడిచేస్తాడు. దేవుడు కన్నీటితో చేసిన ప్రార్థనని ఎంతో మరి ఆయన లక్ష్య పెడతాడు. ఆయన మరి ఆయన స్నేహితుడైనటువంటి లాజరు మరణించినప్పుడు ఆయన రాజకీయం మరణించినప్పుడు ఆయన హృదయం నిలవలేదండి. ఆత్మలో కలవరని పొందాడు, కన్నీరు కార్చాడు. మరి ఆయన యొక్క కన్నీరు ఆ లాజరుని బ్రతికించేయండి. మనని తూర్పుని అశ్రద్ధ చేసి దాటి వెళ్ళే దేవుడు కాదండి. మరి హాజరు విషయంలో చూసినట్లయితే 21:16
ఆ, తన కుమారుని మరణం చూపుటకు ఇష్టపడకుండా కొంత దూరం వెళ్ళి కన్నీటితో ప్రార్థించిందంట. ప్రభు దూతని పంపించాడు, నీటి మడుగుని చూపించాడు. నిజంగా ఆగరు కన్నీరుని త్రోసివేయలేదు. కన్నీటి ప్రార్థన వెంటనే జవాబు ఇచ్చాడు. నీవు కన్నీళ్లు విడిచి నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేస్తున్నాను. 2 రాజులు 25లో ఉంటుందన్నమాట. మరి కన్నీళ్ళు విడవడం ప్రభు చూస్తున్నాడు. మన ప్రార్థన ఆయన అంగీకరిస్తున్నాడు, వెంటనే ఆయన జవాబిస్తున్నాడు, మనల్ని బాగు చేస్తున్నాడు, తన ప్రజలను బాగు చేస్తాడని చెప్తున్నాడు దేవుడు. నిజంగా ఆ కన్నీటి లోయలో ఉన్నప్పుడు దేవుడు ఎంతగా మన పట్ల ఆయన యొక్క ప్రసన్నత, ఆయన యొక్క కృప ఎంతగానో ఉందండి మనం కన్నీటి లోయలో ఉన్నప్పుడు. మరి ఇంకా చూసుకున్నట్లయితే వారు బాకాలు లోయలో పడి వెళ్ళొచ్చు, దాన్ని జలమయంగా చేయదు. కీర్తన 84:6లో ఉన్నాయి. బాకాల లోయ అనేది కన్నీటి లోయ అన్నమాట. బాకాల లోయ అంటే మనం మనకి దుఃఖం వచ్చేసినప్పుడు మనం తిట్టుకెళ్ళిపోతా ఉంటాం. శోధనలో మునిగిపోయాం, మనం శోధనలో మునిగిపోయాము అని తన శక్తివంతుడు మన ఎదుట ఉన్నాడని మనం గ్రహించలేము. ఎన్నో ఒత్తిళ్ళు ఉండొచ్చు కన్నీటిలో. మరి ఆయన కన్నీటిలో నీటి బుగ్గగా చేయగల సమర్థుడు. మనం పిలవబడిన వారం కాబట్టి ఆయన మన కన్నీటిలో నీటి బుగ్గగా చేస్తాడు. మన దుఃఖాన్ని మన యొక్క కన్నీటిని సంతోషంగా మార్చగల ప్రభు మనకు ఉన్నాడు. మరి ప్రభు మొట్టమొదటిగా ఒక స్నేహితుడి గురించి కన్నీరు కార్చింది. యోహాను 11:12. రెండవదిగా మనం అంటే రెఫరెన్స్లు రాశానండి, దాన్ని చెప్పేస్తున్నాను, ఒకసారి చదివేస్తున్నాను. యోహాను సువార్త 11:15లో ఒక పట్టణం గురించి కన్నీరు కార్చారట. యోహాను 11:15 ప్రపంచం అంతటి కొరకు కూడా కన్నీరు కార్చారంట. లోక సువార్త 19:41. మరి ప్రభువే మన యొక్క మన కన్నీటి మార్గాల్లో నుంచి మన కన్నీటిని వేదనని ప్రభు చూస్తూ ఉంటాడు. ఆయన శోధింపబడి శ్రమ పడ్డాడు. మరి ఎలాగా ఆయన మరి బంగారు నష్టాలతో మన కన్నీటి యావత్తుని కూడా మనం గుర్తు వేసే దేవుడిగా మనం చేస్తున్నామండి. తర్వాత మరి భక్తుడైనటువంటి యోగు శరీర బలహీనం బట్టి అతను ఎంతో బిడ్డను కోల్పోయాడు. మరి ఎంత మూడుగా మాట్లాడింది స్నేహితుల దగ్గర అతను తప్పడ్డాడు. ఎగతాళి చేసే స్నేహితులు అది మాత్రం దేవుని తప్పు దృష్టి నుంచి కన్నీళ్ళు మార్చి ఎంతగానో విడిపించాడు. అయితే నా విమోచకుడు సార్ కూడా చెప్తున్నాను, నేను ప్రభుని చూస్తాను కన్నులారా ఆయన చూచేతనే ఉంటున్నాడు. యోగు 19:20 కన్నీటిలో నీటి బుగ్గగా మార్చే దేవుడు మనకున్నాడండి. మనం ఆయన ఇచ్చిన వాగ్దానం యెషయా 30:19లో నువ్వు ఎంత మాత్రమే కన్నీడు విడవు, ఆయన మరణ నిశ్చయముగా నిన్ను కరుణించింది. ఆయన నీ మాట వినగానే నీకు కరుణించింది. అంత గొప్ప దేవుడు అండి. మనం మాట్లాడితే వెంటనే ఉత్తరము ఇచ్చే దేవుడిగా మనం చూస్తున్నాం. నిజంగా అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. మరి అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన వైపే మన యొక్క దృష్టిని ఉంచాలి. మరి బ్రతుకు దినములన్నీ కృపాక్షంగా నా ఉండవచ్చు. చిరకాలం ఏదో మందిరంలోనే నివాసము చేస్తారు. 3:6లో మరి
కీర్తనకారుడు అదే ఈ మాట చెప్తున్నాడు. నా బ్రతుకు దినములన్నీ నేను సజీవుడిని. ఆయన మాట తనకు పడతాను. నేను సజీవుడిని. ఆయన నా బ్రతుకు దినములన్నీ కూడా నేను ఆయన మాటను పడుతాను అని చెప్తున్నాడు. మరి నా బ్రతుకు దినములన్నీ నేను అలాగే చెప్తాను. జీవము, సుఖము, బలము మరి ప్రభు మనకి అనుగ్రహించు ఇన్నిలుగా ఉన్నాయి. మనకి జీవం ఇస్తాడు, సుఖం ఇస్తాడు, బలం ఇస్తాడు. మరి అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాడు. సాహస కార్యంగా చేయగల దేవుడిని మనం మరి దావి మహారాజు అంటారు, గట్టిదనంలో దేవుని నివాసం చేయబడుతున్నామని కీర్తనలో 27:4 ఉంటుంది. యెహోవా యొద్ద ఒక వరం అడుగుని దానిని నేను వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించటకు నా జీవితకాలం నుంచి నేను యెహోవా మందిరంలో సంధిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు నాకున్నాడు. నా బ్రతుకాలం అంతా దేవుని మందిరం నేను నివాసం చేస్తాను. నా జీవితకాలం అంతా నేను ఎలాగ దేవుని స్తుతిస్తాను అని మరి ఆత్మస్వరూపమైన దేవుడు దేవుడిని ఉంచేటప్పుడు మనం ఆత్మతోనే శక్తితో ఆయన ఆరాధించాలి. నా జీవితకాలం అంతా నేను ఆయనకు మొదలుపెడతాను అని 116 ఆయనే చెప్తాను. నా జీవితకాలం అంతా నేను దేవుని కీర్తిస్తాను అంటున్నాడు. నేను ఉన్నంతకాలము దేవుని కీర్తిస్తాను అంటున్నాడు. మనం ఎరగకుండానే కొత్తపాటి పాడేస్తూ ఉంటాము, దేవుని మహింపరచాలి. అంటే మనం పదే దేవుని గీతం పాడుతూ వలన ఆయన మనకి నూతన అభిషేకం, నూతన పాటలు పాడే కృప ఆయన మనకి ఇస్తాను. నేను చావను సజీవుని యొక్క క్రియలు వివరించదు. 19:17 ఆయన చెప్తున్నాను. నిజమే, ఆయన నేను చావను అంటే ఆయనలో జీవములు నా దేవుడు, జీవముల దేవుడు, సజీవుడైన దేవుడు అని చెప్పి నేను చావను, నేను దేవుని క్రియలు నేను వివరిస్తానని నేను చెప్పినాను. నిజమే, ఆయన బట్టి మనము ఆ విధంగా చూస్తూ దేవుని కృపలో మనము పక్షంలో మన వెంటే వస్తాయంట. కృపాక్షేమాలు మన వెంట వస్తాయంటే చెప్పాలంటే క్షేమము మనల్ని ఆవరిస్తూ ఉంటుందండి. నీ ప్రాకారంలో నెమ్మదిస్తానంటున్నాడు దేవుడు. నీ నగరంలో క్షేమము ఉంటుంది. అంటే 122 కీర్తన 7వ వచనంలో చూసినట్లయితే మన ప్రాకారంలో దేవుడు క్షేమము నెమ్మదిస్తున్నాడు, క్షేమం ఇస్తున్నాడు. ఎంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన ప్రాకారాల్లో నెమ్మది ఉంటుంది, నగరంలో క్షేమం కలుగజేస్తున్నాడని చెప్తున్నాడు. మన ఇల్లు యోగ్యమైతే మనకు సమాధానం, మన ఇంట్లో సమాధానం ఉంటే మన ఇల్లు యోగ్యంగా ఉన్నట్టే. కాబట్టి మనం ప్రతి ఒక్కరితో కూడా సమాధానము కలిగి ఉండాలి. మనం విశ్వాసం మూలంగానే మనం ఇంతమందిగా తీర్చబడుతున్నాం. యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము కదండి. రోమా 5:1 ఉంటుంది. మన పాపములను క్షమించుకున్నప్పుడు దేవుడికి సమాధానం మన హృదయంలో ఉంటుంది. మరి అతి గొప్ప మన కుటుంబాల్లో సమాధానం కొరకు మనం నిత్యంగా ప్రయత్నం చేయాలి. సమాధానం కొరకు ఆసక్తిగా ప్రార్థించాలి. మరి ప్రభు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలని మార్పు 9:30 ఒక్కరితో కూడా మనం సమాధానం కలిగి ఉండాలి. యెహోవాకు మరి సామెతలు 16:7 ఉంటుందండి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహానుకులుగా చేస్తారు. ఎప్పుడైతే మనం మరి ఏసావు యాకోబు ఏసావు కదా, మరి జాస్వత్వాన్ని ఏసావు అనిపిస్తాడు. ఇక్కడ మోసగాడు ఉన్నాడు, కానీ మోసగాడిని ఇశ్రాయేలుగా మార్చి మరి ఆ ఏసావు శత్రువుగా ఉన్న తనని మిత్రుడిగా మార్చేదంటండి. సత్యమైతే చేతనైనట్టుగా సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. ఒకరికొకరు మనం సమాధానంగా ఉన్నప్పుడే మన ప్రవర్తన
అంటే ప్రియులుగా మారుస్తారండి. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనం కలిగి ఉన్నాము. ఎవరి మనస్సు నేను ఎలా అనుకుంటుందో వారిని నువ్వు పరమశాంతి గలవానుగా కాపాడుతావు. ఎలైనా అతడు నీ ఎందు విశ్వాసం ఉంచుతున్నారండి. రష్యా 26 ఎంత గొప్ప మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. నెమ్మదిస్తాడు, క్షేమమిస్తాడు, నీ పరకాలంలో నెమ్మదిస్తాడు, నీ నగరంలో క్షేమమిస్తానని 122 నేను చెప్తున్నాను. ఎంత నెమ్మది క్షేమం అనేది గొప్ప ఆశీర్వాదాలండి. నిజంగా దైవికంగా మనం ఉన్నప్పుడే మనకి మంచి సమాధానం ఉంటుంది కుటుంబంలో. మనకి దైవికంగా మనకు ఆరోగ్యం ఉంటుంది. అటువంటి గృహము ఎంతో ధన్యకరంగా ఉంటుందండి. మరి మన ప్రకారంలో నెమ్మది ఉండాలి, క్షేమం ఉండాలని దేవుడు మనకు చెప్తున్నాడు, మనకు ఆజ్ఞయిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, శాంతి నీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతి నీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చినట్లుగానే నేనే అనుగ్రహించలేదు, నీ హృదయానికి పలవడపడుతుందరు. మనకి శాంతి సమాధానం ఇచ్చే దేవుడు మనకున్నప్పుడు మన హృదయాలు ఎప్పుడు కూడా మనము విరవకూడదు, కలవరపడకూడదు అని చెప్తూ ఉన్నాడు. అంత గొప్ప దేవుడి మనకు కలిగి ఉండి మరి ఈ సరిహద్దులలో సమాధానం కలుగుదేవాడు అని. మనకు సరిహద్దులు అంటే మనం ఇంటి తృప్తి కూడా మనకు సమాధానాన్ని కలుగజేస్తూ ఉంటాడు. దేవుడి నుంచి మనం తృప్తిపరుస్తూ ఉంటాడట. 14 వచ్చింది మనం చూడొచ్చు. మరి మనం అట్టి విధంగా 1వ దినవృత్తాంతాలు 12:15 చూసినట్లయితే మీకు సమాధానం కలుగును గాక, మీ సహకారులకు సమాధానం కలుగును గాక. దేవుడే నీకు సహాయం చేయండి. సమాధానం కలుగజేయాలంటే దేవునికి సహాయం ఆయన చెప్తుంటేనే మన ఇంట్లో కుటుంబాలు మన చుట్టుపక్కల కూడా మన సంఘాలు కానీ మనము సమాధానము కలిగి ఉందాం. కాబట్టి ఇటు విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆయన కృపలో మనల్ని భద్రపరుచుకున్నాడండి. మరి దేవుడు ప్రధాన కాపురి, మంచి కాపురిగా ఉన్నాడు. ఆయన మనల్ని శాంతికరమైన జలం మీద పరుగు చేస్తున్నాడంట. మరి అంత గొప్ప అభయం అంటూ అంత గొప్ప గొప్ప వాగ్దానాలను మనకిచ్చి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు మనకి ఈ సమయం ఇస్తున్నాడండి. నిజంగా మన యొక్క హృదయంలో కలవరాలు, సమస్యలు అనేకమైన ఏర్పాటు చేస్తూ మనల్ని మరి పరిపాలిస్తూ ఉంటాయి. కానీ వాటిని అన్నిటినీ కూడా తరిమివేసి మంచి సమాధానంతో, మంచి శాంతితో మనం జీవిస్తున్నామంటే ఈ దినం మరి ఎంతో సంతోషంగాను లేచామంటే ఆ దినం మంది కాదు. కాకపోతే ఆయన కృపను బట్టి మనం లేస్తున్నాం, మనం సంతోషంగా ఉంటున్నాం. మనం ఇతరులతో మాట్లాడినప్పుడు కూడా మనం ఒక్కొక్కరు సమాధానము మాటలే మాట్లాడాలి, చెడ్డ మాటలు పలుకోకుండా నీ నాలుకను కాపాడుకోమంటున్నాడు దేవుడు. మరి అటువంటి వాగ్దానాలను మనకు ఇచ్చి మనం వాటిని స్వతంత్రించుకోవడానికి దేవుడు ఎంతగా కృప చేస్తున్నాడండి. ఆ కృప మనల్ని ఆవరిస్తుంది. కృపలో అర్హత లేకుండా ఉండడని అర్హత కలిగించే కృప ఆయన. ఏ అర్హత, ఏ యోగ్యత లేని నాకు సంతోష సమాధానంతో, దీర్ఘ శాంతంతో, దయాళత్వంతో, మంచితనంగాను ఆ యొక్క ఆత్మఫలాలన్నింటినీ కూడా ప్రభు మనల్ని స్వతంత్రించుకునేలాగా చేస్తున్నాడంటే ఆయన ప్రేమ శాశ్వతమైనది. మరి అటువంటి ప్రేమలో మనం ఎదుగులాగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలని ఈ చిన్న వాక్యం దేవుడు గురించి